గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ సార్. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైనల్ గా హీరో గారు యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇంటర్వ్యూ వచ్చి, ఇదే ఫస్ట్ టైం. తెలుగు ప్రాపర్ గా ఎప్పుడు వచ్చేసింది నేర్చుకోవడం? ఇప్పుడు చూస్తే అందరూ మీ తెలుగు పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ఇప్పుడు కూడా నా తెలుగు ఏం పర్ఫెక్ట్ లేదు. లేదు సార్, చాలా ప్రాపర్ గా మాట్లాడుతున్నారు. మేనేజ్ చేస్తున్నాను. సార్ ఇంత ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది సార్ మీకు. మీ హార్ట్ మీద చేసి చెప్పండి లేరని. ఎక్కువ అమ్మాయిలు అలా మాస్ గా ఉన్న వాళ్ళని లైక్ చేస్తారు కదా. ఎక్కడ ఉన్నారు ఈ అమ్మాయిలందరూ? బేసిక్ గా అమ్మాయిలు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మీకు డిఎం చేస్తూ ఉంటారు కదా, ఏం కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు? చాలా మెసేజెస్ వస్తాయి. లైక్ అంటే ఒక్కొక్క యాక్టర్ కి ఫిలిమ్స్ లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలా మీ ఫేవరెట్ ఏంటంటే? రొమాన్స్ కూడా, లైక్ రామ్ కామ్స్, రొమాంటిక్ కామెడీస్. రొమాంటిక్ కామెడీ కూడా ఉంటుందా? అండ్ మీరు యూజ్ చేసే కార్స్ లో మీ ఫేవరెట్ కార్ ఏంటి? 100 కార్స్ అన్నట్టు. ఈ సీరియల్ స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, మీ ఐస్ చాలా బాగుంటాయి, మీ స్మైల్ చాలా బాగుంటుంది. వినడానికి కూడా నాకు బాగుంది. హాయ్ సార్. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? సో నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా హీరో గారు యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇంటర్వ్యూ వచ్చి, ఇదే ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ ఒక 1.5 years లో ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. తెలుగులో వస్తాను. తెలుగులో ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ ఏమో వచ్చాను, నువ్వు నేను ప్రేమ చేసినప్పుడు. నువ్వు నేను ప్రేమ అసలు ఎంత క్యూట్ గా ఉంటుంది సార్. అది ఆ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ ఉంటది కదా. చూసారా మీరు? యా సార్, నేను చూసాను. అండ్ సెట్స్ కూడా టైంలో నేను వచ్చాను, అప్పుడు కూడా మీరు చాలా బిజీగా ఉన్నారు. సో రిమైనింగ్ వాళ్ళందరినీ చేసి వెళ్ళిపోయారు. సార్ తెలుగు ప్రాపర్ గా ఎప్పుడు వచ్చేసింది నేర్చుకోవడం? నాకు ఐడియా లేదు యాక్చువల్లీ. ఫస్ట్ నువ్వు నేను ప్రేమ స్టార్ట్ చేసినప్పుడు నాకు అస్సలు రాదు తెలుగు. స్టార్టింగ్ లో నా అసిస్టెంట్స్ తో, మేనేజర్ తో, ప్రొడ్యూసర్ తో, అందరితో ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ కాకుండా హిందీలో మాట్లాడతాను. అది నాకు అందరికీ ఇక్కడ మోస్ట్లీ మెజారిటీ అందరికీ హిందీ వస్తుంది. సో నాకు కూడా తెలుగులోనే మాట్లాడాలి అని ఒక ఫోర్స్ ఏం లేదు. సో డైలాగ్స్ చెప్పేటప్పుడు మాత్రం ఎట్లయినా బ్యాక్గ్రౌండ్ లో తెలుగులోనే చెప్పాలి. ప్రాంప్ట్ చేసినప్పుడు దట్ ఈస్ ఆర్టిస్ట్ ది డ్యూటీ, బేసిక్ డ్యూటీ. అది ప్రాంప్ట్ చేసినప్పుడు క్యాచ్ చేసి జస్ట్ ప్రొడ్యూస్ ది సేమ్ థింగ్ విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంటోనేషన్స్. సో అలా చేసి 1 year 1.5 years నాకేంటంటే ఒక లాంగ్వేజ్ ఫుల్ గా నేర్చుకోవాలి, అప్పుడే ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి. లేకపోతే హాఫ్ మాట్లాడితే కామెడీ పీస్ అయిపోతాను. చాలా మందిలో ఏం చేస్తారంటే లైక్ హాఫ్ నేర్చుకుని హాఫ్ ఇంగ్లీష్ తో కలిపి, మదర్ టంగ్ తో కలిపి మాట్లాడతారు. నాకు అలా ఏదో ఒక కాన్షియస్ అయిపోతాను నేను. సో తెలుగు ఏంటంటే ఆఫ్టర్ 1 year 1.5 years నేను నేర్చుకుంది బూతులే. తెలుగు ఒక బూత్ చెప్పరా? నార్మల్ గా సరదాగా తిడతారు కదా, దొంగ అది దొంగ విధవా. అండ్ చాలా వర్డ్స్ నాకు వేరే లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ ఉంది, తెలుగులో వేరే మీనింగ్. ఇప్పుడు పాట్ అంటారు, పాట్ ని పూలకుండి అంటారు, ఇక్కడ పూలకుండి అంటారు. సో అదే పాట్ ని ఇప్పుడు తమిళ్లో అదే వర్డ్స్ ని ట్రాన్స్లేట్ చేస్తే వేరే మీనింగ్ వస్తుంది. సో అదంతా ట్రాన్స్లేట్ చేస్తే నాకు దట్ ఈస్ ద పర్క్ ఆఫ్ నోయింగ్ 2-3 లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ వస్తుంది, ఆ లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ వస్తుంది. సో అందుకని కొంచెం కాన్షియస్ అవుతూ ఉండేవాళ్ళు. అవును, ఏదో ఒకటి చెప్పపోయి వేరే ఏదో మీనింగ్ వచ్చేస్తే ఏంటి అని. సో మాట్లాడుతూ ఇప్పుడు సరదాగే 1 year 1.5 years తర్వాత సరదాగే తెలుగులో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూస్తే అందరూ మీ తెలుగు పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ఇప్పుడు కూడా నా తెలుగు ఏం పర్ఫెక్ట్ లేదు. సార్ చాలా ప్రాపర్ గా మాట్లాడుతున్నారు. మేనేజ్ చేస్తున్నాను. ఒక 70% ఉంది, ఇంకా 30% రావాలి. నాకు తెలుగులో ఎప్పుడో మధ్య యాడ్జెక్టివ్స్ ఉంటది కదా, ఒక 2-3 words ని కలిపే. ఇప్పుడు చూడండి, ఐఎమ్ లైక్ సర్చింగ్ ఫర్ వర్డ్స్. సో అలా మేనేజ్ చేస్తాను, కానీ ఇంకా ఫుల్ రాలేదు. సో ప్రాపర్ అంతా కూడా నా ప్రాపర్ నేను ఇప్పుడు సెటిల్ అయింది బెంగళూరు. సో బెంగళూరు
బాయ్ బోన్ అంతా బెంగళూరులోనే, బెంగళూరు. కానీ పేరెంట్స్ అందరూ ఇంటీరియర్ తమిళనాడు. ఓహో, దాని తర్వాత ఒక 80s లో బెంగళూరులో సెటిల్ అయిపోయారు. సూపర్ సార్. అంటే ఏం చదువుకున్నారు ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. సార్ మెకానికల్ ఇంజనీర్ చేసి మీరు యాక్టర్ అయ్యారనమాట. సో అది చాలా అన్ఎక్స్పెక్టెడ్. నేను సార్ మెకానికల్ ఇంజనీర్ అంటే ఒక కాలర్ ఎగరేస్తారు కదా బాయ్స్ అంతా. అవును, బాయ్స్ డిపార్ట్మెంట్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ బాయ్స్. కానీ ఇప్పుడు టైం మారింది, అందరూ గర్ల్స్ ఆర్ ఈక్వల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంతా సేమ్ అయిపోయింది. అండ్ చాలా కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు, చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ట్రూ మెకానికల్ కాకుండా ఇంకా మెకానికల్ లోనే మదర్ డిపార్ట్మెంట్స్ అంతా వచ్చేసింది. సార్ యాక్టింగ్ లోకి ఎలా స్టార్ట్ అయింది? ప్యాషన్ ఉండిందా, ఇష్టమా? ఇది నాకు తెలియకుండా వచ్చేసింది. ఒకసారి కాలేజ్ చేసినప్పుడు థర్డ్ ఇయర్ మూవీస్ చాలా చూస్తాను చిన్నప్పటి నుంచే. నేను ఒక మూవీ బఫ్, చాలా సెర్చ్ చేస్తాను. ఎవరైనా రికమెండ్ చేస్తే ఆ మూవీ అని అన్ని జానర్స్ చూస్తాను. సో మూవీస్ అంటేనే ఒక ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పుడు. కానీ యాక్టింగ్ చేయాలి, మిర్రర్ ముందు నిల్చుకొని ఇలా చేయాలి అని అలా ఏం లేదు. కానీ క్యారెక్టర్స్ ఇష్టం నాకు. మూవీలో లీడ్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, లైక్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. ఎందుకంటే స్క్రీన్ ప్రెసెన్స్ మోస్ట్లీ లీడ్ మీదే ఉంటుంది. ఇప్పుడు లీడ్ కాకుండా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి సమ్వన్ స్టీలింగ్ ద స్క్రీన్ స్పేస్ అంటే ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తున్నారు అన్నట్టు నేను అబ్జర్వ్ చేస్తాను ఎక్కువ. కానీ దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి, నేను ఒకసారి ట్రై చేయాలి అని ఏం చేయలేదు. సో ఆ ఫ్యాసినేషన్ ఏమైందంటే కాలేజ్ చేసినప్పుడు నా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఒకసారి పిలిచాడు, ఇలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, నాతో యాక్ట్ చేయమని పిలవలేదు. బ్యాగ్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, నన్ను ఎత్తుకోవాలి, సో కొంచెం హెల్ప్ చేయ నన్ను అని. ఎందుకంటే బడ్జెట్ ఏం లేదు, కాలేజ్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ కోసం ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలి అని. నార్మల్గా కెమెరాస్ ఎవరి దగ్గర ఉంటాయి, లైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి, లొకేషన్ ఫ్రీగా ఇక్కడ ఉంటాయి. సో అదే అలా లొకేషన్స్, ఇప్పుడు మేనేజర్ కూడా ఇక్కడ ఉన్నారు, అదే లొకేషన్స్ గురించి ఏదైనా, ఇప్పుడు సపోజ్ జూనియర్స్ రాలేదంటే ఫిల్అప్ కోసం మన లైట్ మ్యాన్, మన సెట్లో ఉన్న ప్రొడక్షన్ బాయ్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, సమ్టైమ్స్ మేనేజర్ కూడా యాక్ట్ చేస్తారు. సో అలా ఫిల్అప్ అంటారు దాన్ని. అప్పుడు నేను హెల్ప్ కోసం వెళ్ళాను, కెమెరాస్, లెన్స్ మార్చడం, ఏదైనా పట్టుకోవాలంటే. అండ్ కొంచెం నాకు కూడా ఐడియాస్ ఉంది, ఇలా తీయొచ్చు, ఇలా చేయొచ్చు అని అలా చెప్పడానికి వెళ్ళాను నా ఫ్రెండ్తో హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ లేదు, లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారని, ఇది నువ్వే చెయ్యి, లైక్ ఎక్కువ ఏం డైలాగ్స్ లేదు, జస్ట్ ఫ్రేమ్ ఫిల్లింగ్ కోసం నువ్వు వస్తావు. అదే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. అలా మొదలైన కెమెరా ఫేసింగ్ ఇప్పుడు ఇంత సూపర్ యాక్టర్ అయ్యారు కదా. ఓకే, మీరు చెప్తే నేను తీసుకుంటాను. ఓకే సార్, ఇంత ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది సార్ మీకు, కాదా? చెప్పండి, మీ హార్ట్ మీద చేసి చెప్పండి. లేరని మైక్ ఉంది, డిస్టర్బ్ అవుతుంది. అంతమంది ఫ్యాన్స్, అంతమంది. ఇది బేసిక్ గా అమ్మాయిలు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మీకు డిఎం చేస్తూ ఉంటారు కదా, సో ఏం కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడైతే నేను చాలా అవే వచ్చేసాను, ఇన్స్టాగ్రామ్ లో అంత యాక్టివ్ లేదు. ఒకప్పుడు ఉన్నప్పుడు లైక్ చాలా మెసేజెస్ వస్తాయి, లైక్ చాలా వార్మ్ మెసేజెస్. ఎలా అంటే నేను చిరు చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది, నా ఇంట్లోనే ఒక అబ్బాయిలా కనెక్ట్ అయిపోయాను నేను, నన్ను అమ్మలా అనుకోండి. సో మీకు ఎప్పుడైనా ఏదైనా హైదరాబాద్లో తినాలనిపిస్తే, ఏదైనా చేయాలనిపిస్తే నాకు చెప్పండి. ఇలా చాలామంది అమ్మాయి లైక్ మదర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే చిరు మోస్ట్ కామన్ ఎమోషన్ మదరే కదా. సో మదర్ని మిస్ అవ్వ ఉంటారు. సో అది చాలా సీరియస్గా తీసుకుని, చాలా స్వీట్గా, మీకు ఎప్పుడైనా ఏమైనా బ్రేక్ ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే నాకు చెప్పండి, నేను మంచిగా కుక్ చేసి పెడతాను, నేను వండి పెడతాను మీకు అని. మదర్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు. మదర్స్ కనెక్ట్ అయ్యారు. అండ్ అమ్మాయిలు, మదర్ అమ్మాయిలే కదా. మదర్ ఓకే, మదర్ది అనేది ఒక మంచి, మీరు చెప్పేటట్టు ఒక వార్మ్ రిసీవింగ్ ఉంటుంది. అమ్మాయిలు క్రష్ ఫీలింగ్ ఉంటది కదా. క్రష్ ఫీలింగ్ చిరు మీద రాదు, ఎందుకంటే చిరు ఒక ఐడియల్ క్రష్ పర్సనాలిటీ కాదు. తాగుతూ తిరుగుతూ ఇదంతా ఎక్కువ అమ్మాయిలు అలా మాస్ గా ఉన్న వాళ్ళని లైక్ చేస్తారు కదా. అవునా?
ఎక్కడ ఉన్నారు ఈ అమ్మాయిలు అందరూ? మీకు డిఎమ్స్ వచ్చే ఉంటాయి కదంటే DMs లైక్ చేస్తారు స్మైల్ బాగుందని వచ్చిందా, లేకపోతే మీ ఐస్ బాగుంటాయి అని మీరు చెప్పాలి ఏమని వచ్చింది అని. అదంతా వస్తూ ఉంటది. లైక్ అంటే మనం యాక్చువల్లీ అది మనం చేసేది 50%. అక్కడ ఎలివేట్ చేయడానికి అదే ఎక్కడో ఒక ఇంటర్వ్యూలోనో ఆర్టికల్లోనో చదివాను నేను. ఆర్టిస్ట్ ఇస్ ద మోస్ట్ డిపెండెంట్ పర్సనాలిటీ. ఒక సెట్లో కెమెరామ్యాన్ ఏంటంటే హీ కెన్ డూ హిజ్ ఓన్ జాబ్, అండ్ లైటింగ్ ఏంటంటే లైట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆర్టిస్ట్ అందరి మీద డిపెండెంట్ ఉంటారు, కెమెరా మీద, లైట్ మీద, ప్రొడక్షన్ బాయ్ మీద, ప్రాంప్ట్ చేసేవారి మీద, డైరెక్టర్ మీద. సో హిస్ జాబ్ ఇస్ లైక్ అ కొలాబరేషన్. అందరితో కొలాబరేట్ చేసి పని చేస్తేనే 100% మీరు అగ్రి చేస్తాను. కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా మరి హీరోవే కదా, తను ఓన్ గానే ఉంటుంది కదా. అది కనీసం అంతైనా చేయాలి కదా. సో అన్ని మీద కొలాబ్ అయినా సరే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం తందే కదా. అప్పుడు కూడా డైరెక్టర్ది కూడా ఒక పార్ట్ ఉంటుంది, అండ్ దానికి చెప్తారు లైక్ క్యారెక్టర్ని చాలా బాగా క్యారీ చేస్తున్నారు, అండ్ మీ యాటిట్యూడ్ బాగుంది, ఆ పర్ఫార్మెన్స్ బాగుంది, అదంతా చెప్తారు. చెప్పినప్పుడు వి షుడెంట్ టేక్ ఇట్ స్ట్రైట్ టు ద హెడ్, అలా తీసుకొని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలివేట్ చేస్తూ ఉండాలి పర్ఫార్మెన్స్ని. ఎప్పుడైనా ఫిలిమ్స్ లో ట్రై చేశారా? నా మూవీ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది కన్నడలో, కమరొట్టు అని. అది నా ఫస్ట్ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అంటే ఇప్పుడు 2 ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను, తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి చేస్తున్నాను. సో మధ్యలో నేను ఒకప్పుడు డైరెక్టర్స్తో వెళ్ళి నా ప్రొఫైల్ని పిచ్ చేసి అదంతా జరుగుతుంది. సో ఒక మంచి టైం వచ్చినప్పుడు మేబీ గాడ్ నోస్. మరి తెలుగులో ఎప్పుడు చేస్తారు? వెరీ సూన్. వెరీ సూన్ చేస్తాను. ఓ ఏదో సంథింగ్ రెడీగా ఉంది. రెడీగా లేదు, లైక్ మాటలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. కానీ మూవీస్ అంటే ఒక చాలా పెద్ద ప్రాసెస్ అది. So there is a lot లేదు more సార్, that- మాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా కన్నడ యాక్టర్ యష్లా మీరు కూడా స్టేజ్ మీద చాలా స్ట్రాంగ్ గా Oh, yeah. స్పీచ్ చెప్పే రోజు వస్తుందని మేము వెయిట్ చేస్తాం. that really means a lot to me. మీరు చెప్పిందే నాకు it made my day. So if that day comes, then God forbid. ట్రూ, బికాస్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మేము సీరియల్లో చూసాము, అండ్ మాకు కూడా ఆ ఫీల్ ఎక్కడో ఉంది. అంటే ఒక యాక్టర్కి ఒక మెయిన్ సిల్వర్ స్క్రీన్లో ఒక బిగ్ కనిపించే ప్రతి యాక్టర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ మాకు సిమిలర్గా మీలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వన్ డే వస్తుంది. మనం వేసే ఒక ప్రైమరీ మినిమల్ ఎఫర్ట్ అది, ఎందుకంటే టు మేక్ ఇట్ బిలీవబుల్. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసినప్పుడు ఆడియన్స్కి ఇలా అవే అవ్వకూడదు, అండ్ దే షుడెంట్ బ్లింక్ ఎన్ ఐలిడ్. ఎలా చూడాలంటే వితౌట్ బ్లింకింగ్ ఎన్ ఐలిడ్ చూస్తూ ఉండాలి, పర్ఫార్మెన్స్ అలా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి న్యాచురల్. లైక్ ఎలా న్యాచురల్గా నేను మీతో ఇప్పుడు సరదాగా మాట్లాడుతున్నాను, రోడ్లో ఎలా మాట్లాడతారో అలాగే ఉండాలి అని. లైక్ దట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఐ వర్క్ విత్. ఓకే, సో మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇష్టం? అంటే ఒక్కొక్క యాక్టర్కి ఫిలిమ్స్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలా మీ ఫేవరెట్ ఏంటంటే లవ్, కమర్షియలా, అదే లేకపోతే? నేను అప్పుడే చెప్పినట్టు నాకు అన్ని జానర్స్ ఇష్టం, ఇదే పర్టిక్యులర్ జానర్ ఇష్టం అని కాదు. కానీ మీకు ఎందులో ఎక్కువ సూటబుల్ అవుతుందని మీరు నమ్ముతారు, బిలీవ్ సస్పెన్స్ చేస్తారు? థ్రిల్లర్స్ చాలా ఇష్టం. Okay. ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో లాస్ట్లో ఒక రివీలింగ్ క్యారెక్టర్గా ఉంటాడు. స్టార్టింగ్ వరకు అమ్మా ఇంత సస్పెన్స్ ఇద్దా అని ఎలా ఉండాలి క్యారెక్టర్? మూవీస్. ఓకే ఓకే. అండ్ రొమాన్స్ కూడా, లైక్ రామ్ కామ్స్, రొమాంటిక్ కామెడీస్, అది కూడా నచ్చుతుంది. సార్ రొమాంటిక్ అంటే ఓకే, కానీ రొమాంటిక్ కామెడీ కూడా ఉంటుందా? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నువ్వు నేను ప్రేమలో చెప్పాలి, Yes, yes. టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది కదా, ట్రూ 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 ట్రూ. అదేదో ఒక లెవెల్లో రొమాంటిక్ కామెడీగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. అవును అవును. సో ఆ ఫ్యాన్స్ అసలు చాలా ఎక్కువ అయ్యారు కదా మీ కపుల్, అంటే మీ పేరుకి, మీ టామ్ అండ్ జెర్రీ పేరుకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు నేను ప్రేమలో కదా, అవును. యాజ్ ఎ యాక్టర్గా ఉంటుంది కదా, అమ్మో కొంచెం పొట్ట స్టమక్ రాకూడదు, కొంచెం పింపుల్ రాకూడదు, అంటే స్కిన్ కేర్ కానీ ఫిజిక్ కేర్ కానీ. సో ఎలా తీసుకుంటారు మీరు పర్సనల్గా? ఎప్పుడు ఒకే ఫోకస్లో ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే సమ్టైమ్స్ చాలా ఇన్వెస్టెడ్గా ఉంటాను, ఇలానే చేయాలి, ఇలానే వర్కౌట్ చేయాలి, ఇలా ఈ డయట్లోనే ఉండాలి. సో టైం దొరికినప్పుడు జిమ్కి వెళ్ళాలి, అండ్ ఇదంతా చేస్తున్న స్కిన్ కేర్ చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది.
ఒక సబ్ కాన్షియస్లో ఉంటుంది. కానీ ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు 1 by 1 అదంతా ప్రయారిటీ తక్కువ అయిపోతుంటుంది. అయ్యయ్యో. ఎందుకంటే వర్క్ ఎక్కువ చేసినప్పుడు Hmm. అది ఏదో ఒక రిలీఫ్ కావాలి అనిపిస్తుంది. సో రిలీఫ్ మనకి యాజ్ హ్యూమన్స్ ద మెయిన్ రిలీఫ్ ఇస్ ఫుడ్. True. సో ఫుడ్లో ఏదో ఒకటి అట్లీస్ట్ ప్లీజ్ ఆ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవాలన్నట్టు ఉంటుంది. సో అది ఒక్కరోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ 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 రెగ్యులర్ అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి అలానే అయింది. నాకు ఒక ఇంజరీ అయింది షూట్లో. Oh. సో అప్పుడు జిమ్ స్టార్ట్ ఆటో విజయశాంతి. అవును. ఓకే. ఒక ఆటో సీన్ చేస్తున్నప్పుడు ఆటో వెళ్తూ ఉంటుంది మార్కెట్లో, ఫ్రెష్ ఆటోని స్టాప్ చేయాలి. దొంగ లోపల ఉంటాడు. దొంగని ఆటో నుంచి తీసుకుని కొట్టాలి దొంగ. సో ఆటో వెళ్తూ ఉన్నప్పుడు రన్నింగ్ ఆటోలో నేను రన్నింగ్లో వెళ్ళి తీసుకోవాలి. కానీ ఆటో ఆగిపోయింది అక్కడ. ఆటో ఆగిన వల్ల నా రన్నింగ్ స్పీడ్ నేను తగ్గించలేదు. అక్కడ నేను ముందుకు వెళ్ళిపోయాను. అప్పుడు వెనక నుంచి ఆటోని పట్టుకున్నాను. అప్పుడు లాగేసింది, షోల్డర్లో ఇంజురీ అయింది. సో అప్పటి నుంచి జిమ్ కొంచెం రెగ్యులర్ లేదు. సో జిమ్ రెగ్యులర్ లేదంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డయట్, జిమ్కే వెళ్ళట్లేదు, డయట్ ఎందుకు అని. సో డయట్ మీద కాంప్రమైజ్ అయిపోయాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీరు సో ఇది ఒక మోటివేషన్గా తీసుకుంటాను. అమ్మయ్య. ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక మోటివేషన్ మళ్ళీ వచ్చింది. ఎస్. సో మీ హెయిర్ కేర్ ఎలా ఉంటుంది? కానీ అబ్బాయిలకి చాలా ఇంపార్టెంట్ కదా హెయిర్ అండ్ బియర్డ్ అవును కదా. ఎక్కడ షాప్కి సలూన్కి వెళ్ళినా కూడా షేప్ చాలా జాగ్రత్త అండ్ హెయిర్ చాలా నాకు ఇలానే కావాలి, నాకు ఇలానే అన్న రిక్వైర్మెంట్స్ బేసిక్గా యాక్టర్స్కి ఉంటూ ఉంటుంది కదా. అవును. సో మీరు పర్టికులర్ ఏమైనా సలూన్ ఉందా? పర్టిక్యులర్ సలూన్ ఉంది బెంగళూరులో. కానీ ఇప్పుడు చెన్నై, హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాను, చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఎక్కువ ఏం చేయొద్దు, ఈ లుక్ ని మెయింటైన్ చేయంటే. ఎందుకంటే వి కాంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ డే షూట్ ఉంటుంది, ఆ కంటిన్యూషన్ అలానే ఉంటుంది. సో ఎక్కువ లుక్ మేక్ ఓవర్ చేంజ్ చేయాలంటే అది ఇక్కడ కుదరదు. సో ఏం చేయకుండా అదొక అడ్వాంటేజ్ కూడా మనకు. ఏం చేయొద్దు, ఇలా కంటిన్యూటీ ఉంది, లైట్ గా గ్రోమ్ చేసి పెట్టాలి అంటూ ఉంటారు. సో అంతే. ఓకే. అండ్ సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ నా హోమ్ ఫుడ్, నా కంఫర్ట్ ఫుడ్. మదర్, అమ్మ చేసే వంట. అమ్మ చేసే వంటల్లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? ఫేవరెట్ ఐటమ్ ఇక రా బనానాలో ఒక కర్రీ చేస్తారు, ఆ కర్రీ ఇష్టం నాకు. అండ్ పప్పు చారు, నెయ్యితో అన్నం కలిపి, ఆవకాయ పచ్చడి. సో ఫేవరెట్. సో హైదరాబాద్ లో ఏం తింటారు? హైదరాబాద్ లో నాకు కొన్ని స్పాట్స్ ఇష్టం. నాకు పంచకట్టు దోశ చాలా ఇష్టం నాకు. వావ్, పంచకట్టు దోశలో ఏంటి? అదే గీకారం దోశ. గీకారం దోశ ఫేవరెట్. ఓకే. అండ్ ఇంకోటి సార్ మా ఇంటి దగ్గరే పంచకట్టు దోశ. అవునా? వెళ్దాం ఒకసారి. షూర్. చట్నీస్ ఇష్టం నాకు. చట్నీస్. సో చాలా స్పాట్స్ ఉన్నాయి. మంచి ఫేవరెట్, అందరికి ఏవైతే క్రేవింగ్ ఉంటుందో అదే మీ ఫేవరెట్ స్పాట్ చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా లైక్ దీస్ ఆర్ కామన్ స్పాట్స్ కదా ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఒక్కో ఆర్టిస్ట్ అందరూ చెప్తారు ఇక్కడ తిన్నాం అక్కడ తిన్నాం. నాకు ఈ కార్డ్స్ కూడా ఇష్టం, హాకర్స్ ఉంటారు కదా మీద. సో మణికొండలో ఒక స్పాట్ ఉంది అలా దోశ స్పాట్ ఒకటి, అది కూడా ఇష్టం. 99 వెరైటీ దోశ. సూపర్. అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ యాక్చువల్లీ మారుస్తూ ఉంటుంది, ఒక కామన్ కలర్ ఏం కాదు. కానీ ఈ రెడ్ ఇష్టం నాకు. అక్వా మరైన్ కలర్ నాకు చాలా ఇష్టం. అండ్ మీరు యూజ్ చేసే కార్స్ లో మీ ఫేవరెట్ కార్ ఏంటి? యూజ్ చేసే కార్స్ ఏదో 100 కార్స్ అన్నట్టు కూడా. ఓకే, బేసిక్గా మీ ఫేవరెట్ కార్? నా ఫేవరెట్ కార్ ఇప్పుడైతే ల్యాండ్ రోవర్ ఫేవరెట్. డిస్కవరీ ఇష్టం నాకు, జీప్ కాంపాస్ ఇష్టం. సో బైక్స్ ఎక్కువ ఫ్యాసినేషన్ ఉంది. బైక్ కూడా ఉంది. ఇప్పుడు కూడా రీసెంట్ గా BMW లో ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు, అది ఫేవరెట్. మోడల్స్ అన్ని బాగుంది. అండ్ B60, XEV9 మహేంద్రాలో ఇప్పుడు చాలా వేరియంట్స్ వస్తున్నాయి కూడా. సో మీరు మొబైల్లో రెగ్యులర్ గా యూజ్ చేసే యాప్ ఏంటి? నోట్స్ యూజ్ చేస్తాను, క్యాలెండర్ యూజ్ చేస్తాను. ఓకే. నోట్స్ ఎందుకంటే నేను అప్పుడప్పుడు క్యాప్షన్స్ చాలా ఇష్టం నాకు, నేను చదువుతూ ఉంటాను బుక్స్ అన్ని. సో బుక్స్ లో ఉన్న క్యాప్షన్స్ అంతా నోట్ చేసుకుంటాను. సో ఎక్కడైనా యూజ్ అవుతుంది. అండ్ లైఫ్లోనే ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎనీ యాప్
అలా వ్లాగ్స్ అంతా చూసే బదులు ఇలా కోట్స్ చూస్తూ ఉంటే ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో చాలా కోట్స్ అంతా సేవ్ చేసి పెడతాను. మీ ఫేవరెట్ కొటేషన్? ఇఫ్ యూ నో ద వై ఆఫ్ వాట్ యు ఆర్ గోనా డూ దెన్ యూ వుడెంట్ బి క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. సో ఐ థింక్ ఐ సా దిస్ సమ్వేర్, ఐమ్ నాట్ సేయింగ్ ఇట్ రైట్ ఐ థింక్, బట్ కానీ క్లారిటీ ఉంటే థాట్స్లో, సో నీకు ఎక్కడికి వెళ్ళాలి అదంతా క్లారిటీ ఉంటే, సో యూ వుడెంట్ బి క్వశ్చనింగ్ ఇట్ ఎవ్రీ నో అండ్ దెన్. అండ్ ఐ లైక్ ఆల్ ఓషో కోట్స్, అంత బాగుంటుంది. అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఫ్యామిలీలో కానీ అండ్ షూట్స్ టైంలో కానీ? చాలా ఉంటుంది. ఎవ్రీ టైమ్ అంటే ఒకటి మాత్రం ఇక్కడ ఉండిపోతుంది ఫర్ ఎవర్. ఎవ్రీ టైమ్ బ్రదర్స్తో కలిసినప్పుడు అందరూ ఒకే రూమ్లో ఉంటాం అండ్ వీ టాక్ అబౌట్ మూవీస్, కార్స్, బైక్స్ అండ్ షూట్ గురించి అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి, యాక్టింగ్ గురించి. అదంతా ఇట్స్ మెమరబుల్ టైం అవి. కానీ ఒక్కసారి లైక్ ప్రాంక్ చేసాము రాజేష్ని, క్యారెక్టర్. నేను వరుణ్ కలిపి చాలా ప్రాంక్స్ చేస్తూ ఉంటాం. పాపం అది కొంచెం సెన్సార్ బేస్డ్ ప్రాంక్స్, ఇక్కడ చెప్పగలను. అయ్యో. సో దోస్ ఆర్ రియల్లీ మెమరబుల్. ఓకే, సో మీకు ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు సార్? అక్కడ తమిళ్, కన్నడ అండ్ ఇక్కడ తెలుగులో? తమిళ్లో నాకు అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా ఇష్టం. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ప్రకాష్ రాజ్ సార్, నాసర్ సార్, నాకు కోటా శ్రీనివాస్ గారు చాలా ఇష్టం. సో ఎక్కువగా మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ అంటే మీకు చాలా ఇష్టం అని ఇప్పుడు అర్థమవుతుంది. అవును, లైక్ చాలా యూనిక్గా థాట్స్ ఉన్నాయి మీకు. చాలా లైక్ వర్క్ చేస్తారు. దే జస్ట్ డోంట్ యాక్ట్. ఇట్స్ అ మెథడ్ దట్ దే ఫాలో. వాళ్ళకంటూ ఒక స్టాంపింగ్ పడిపోయింది ఆ యాక్టర్స్ కి. ప్రకాష్ రాజ్ గారు ఫర్ ఎవర్ ఎక్సలెంట్ పర్ఫార్మర్ అంటారు. ట్రూ. ఒక పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ మూవీలో చూస్తే సేమ్ అలానే ఉంది అన్నట్టు ఏం లేదు, లైక్ చాలా చేంజెస్ ఉంటాయి. సో అది ఇష్టం నాకు. అండ్ బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్దికీ అండ్ పంకజ్ త్రిపాఠి. సార్ మీలో మీకు దిస్ ఈస్ మై గుడ్ నేచర్, ఇది నా బ్యాడ్ నేచర్ అంటే ఏం చెప్తారు? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? పాజిటివ్ అంటే నా కామ్నెస్. మేబీ నేను చాలా కామ్గా ఉంటాను, ఎక్కువ రియాక్ట్ చేయను సిచ్యువేషన్స్కి. పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఎక్కువ రియాక్షన్స్ ఉన్నాయి. సరే ఎలా సార్ ఇలా అయితే? పాపం రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి ఒక సర్ప్రైజ్ చేయాలన్నా, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలన్నా, అదే నా ప్రాబ్లం. సర్ప్రైజ్ చేస్తే నన్ను చూస్తారు కదా, రికార్డింగ్ చేస్తుంటారు సర్ప్రైజ్ ఇచ్చినట్టే లేదు, ఇదేంటి రియాక్షన్ ఫీల్ అవుతారు. మనసులో ఫీల్ ఉంటుంది కానీ బయట నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను. అది కామ్నెస్ అంటారా లేకపోతే ఇంట్రోవర్ట్నెస్ అంటారా నాకు తెలియదు. కానీ ఇప్పుడు కొంచెం బయటికి వచ్చాను, అంత ఇంట్రోవర్ట్ ఏం లేదు. అండ్ నా నెగిటివ్ అన్నారు కదా, నెగిటివ్ కూడా ఇదే. ఈ ఇండస్ట్రీలో ఎంత కామ్గా ఉంటే కొంచెం ఇట్ డజంట్ వర్క్ యాక్చువల్లీ, బట్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ వే. ఇప్పటి వరకు చాలా మందికి మీ గురించి తెలియని ఒక విషయం ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి. తెలియని విషయం మీరే అడగాలి. ఈ విషయం అంటే నేను చెప్తాను ఏంటంటే, అంటే చాలా మందికి సింగిల్ ఆర్ మింగిల్ అనేది తెలీదు. సింగిలే సార్, ఇక్కడ పర్సన్స్ ఎవరైనా హట్ అవుతారేమో చూడండి. ఎవరు లేరు, నాకు తెలుసు కదా నా గురించి. ట్రూ అయిన తర్వాత ఎందుకు అలా చెప్పారు అని అంటారేమో. లేదు సింగిల్ ప్రస్తుతానికి సింగిల్. ప్రెసెంట్ రియల్ లైఫ్ లో సింగిల్. అవును. ఓకే, ఎన్ని రిలేషన్ బిఫోర్? లేదు, నేను కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో అందుకనే లేదు. సార్ ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయికి ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయికి క్వాలిటీస్, అమ్మాయి అలా ఏం లేదు యాక్చువల్లీ. నాకు మీ ఇష్టం ఏంటి సార్? ఇన్నర్ లో ఉంటుంది కదా, సో తను ఇలా ఉండాలి, యాక్టివ్ ఉండాలి, నేను ఇంట్రోవర్ట్ కదా, తను ఇంకొంచెం టాకటివ్ అయి ఉండాలి, ఏవో ఉంటాయి కదా సంథింగ్ బాయ్స్ కి. క్వాలిటీ ఏంటంటే అమ్మలా ఉండాలి. నా అమ్మ ఎలా అంటే లైక్ షీఈస్ కామ్ బట్ స్టిల్ షీఈస్ ఆల్వేస్ దేర్ అన్నట్టు. సో ఆ క్వాలిటీ ఉండాలి. అండ్ మనకు ఒక వార్మ్త్ ఉంటుంది కదా, ఇఫ్ ఐ ఫైండ్ దట్ వార్మ్త్ ఇన్ దట్ పర్సన్, షీఈస్ ద పర్సన్. మమ్మీలా పప్పు అండ్ రా బనానా టైప్ కర్రీ చేస్తూ పెడుతూ ఉండాలి. అదేం అవసరం లేదు లేదా? ఏం చేసుకుంటారు మమ్మీ. ఓ, మీరు కుకింగ్ బాగా చేస్తారు? ట్రై చేస్తాను, బాగా చేస్తాను. నాకు కుకింగ్ అప్పుడు ప్రపోర్షన్స్ దాంట్లో ఏదో తేడా వస్తున్నాయి.
వాటర్ క్వాంటిటీ ఎంత పెట్టాలి, తెలీదు. రైస్ క్వాంటిటీ ఎంత పెట్టాలి, లైక్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరి కోసం వంట చేయాలంటే ఎలా చేయాలి, ముగ్గురు కోసం అంటే ఆ క్వాంటిటీస్ లో ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ సీరియల్ స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అవును, ఆటో విజయశాంతి ఇంతకు ముందు చేయలేదు ఇలాంటి క్యారెక్టర్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ స్టార్టింగ్లో లుక్ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడూ తాగుతూ ఉంటాడు, అండ్ మరి తాగినా ఒక అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. అమ్మ సెంటిమెంట్ ఇక్కడ వరకు నేను చేసిన మోస్ట్ ప్రాజెక్ట్స్లో ఉంది, కానీ ఇక్కడ అమ్మ లేదు. కానీ చిర్రుకి మాత్రం అమ్మ ఉన్నట్టే, ఇక సమాధికి వెళ్తాడు, మాట్లాడతాడు, అమ్మతో కాన్వర్సేషన్స్ చేస్తాడు, తినిపిస్తాడు, ఇదంతా చేస్తాడు. సో చిర్రుకి అమ్మ ఉన్నట్టే, కానీ అమ్మ ఇస్ నాట్ దేర్. ఆ ఇట్ ఈస్ అ వెరీ ఫైన్ లైన్. ఆ ఎమోషన్ డిఫరెంట్ ఎమోషన్ ఉంది లేదు అన్నట్టు, ఆ ఎమోషన్ నాకు నచ్చింది. అండ్ అత్తతో ఆ బ్యాంటర్ ఉంటుంది, అత్తతో అది నచ్చింది. సో ఓవరాల్ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పర్సన్ ఉంటాడు, హీల్ ఆల్వేస్ బీ దేర్. హీఈస్ అ వెరీ రిలేటబుల్ పర్సన్. సో ఐ థాట్ I could easily enter the houses of Telugu audiences through this character. సో అందుకు మీకు బాగా హార్ట్ కి కనెక్ట్ అయింది. Connect అయ్యాను. సూపర్. And now too I'm just enjoying playing Chiru. చాలా నచ్చింది నాకు. And the way they're writing Chiru's character is also really wonderful. సూపర్. సార్ ఇప్పుడు మీరు కన్నడలో కూడా చేస్తున్నారా? లేదు, ప్రెసెంట్ అయితే ఓన్లీ తెలుగులో చేస్తున్నారు. తెలుగు తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాను. తెలుగు అండ్ తమిళ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అలాగే తమిళ్లో ఉన్నప్పుడు తమిళ్, తెలుగులో ఉన్నప్పుడు తెలుగు. ఎవరైనా బాయ్ ఆర్ గర్ల్ ఆర్ ఎవరైనా అంటే కొన్ని క్వాలిటీస్ మనకి నచ్చవు వాళ్ళ బిహేవియర్స్ లో, అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ని మనం యాక్సెప్ట్ చేయలేం. క్యారెక్టర్ అని తెలీదు, కానీ ఒక ఆరా అని ఉంటుంది. ఒక పర్సన్ ఉంటే ఒక కామ్నెస్, ఒక పాజిటివ్ ఆరా అని ఉంటుంది. అదే సేమ్ గోస్ ఫర్ ద నెగటివ్ ఆరా ఆల్సో. మేబీ a few things in a person అట్రాక్ట్ చేస్తుంది మనల్ని, అండ్ a few things రిపెల్ చేస్తుంది. సో అంతే, ఒక పర్టికులర్ క్వాలిటీ అన్నట్టు ఏం లేదు. ఏదైనా లైక్ మన పీపుల్ రియాక్ట్ టు సిచ్యువేషన్. ఆపోజిట్ జెండర్ లో మీరు ఏది ఎక్కువగా లైక్ చేస్తారు? డౌన్ టు ఎర్త్ గా ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఓకే, ఎక్కువ డ్రామా చేయకుండా, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకుండా, కొంచెం డౌన్ టు ఎర్త్ గా ఉంటే, కొంచెం అందరితో సరదాగా ఫ్రెండ్లీగా ఉంటే దట్ ఈస్ వెరీ అపీలింగ్. సూపర్. సో మీ ఫేస్ లో మీకు నచ్చిన పార్ట్ ఏంటి? ఓకే, మై ఐస్. ఐస్ అంటే అందరి ఫేవరెట్ మీరు చెప్పారు. లేదు, నాకు కూడా అదే అంటే స్టార్టింగ్ లో తెలీదు నాకు. నేను ఇంత పెద్ద స్పెక్స్ వేసుకుని కాలేజ్ లో నాకు పవర్ ఉండేది అప్పుడు. సో అంత ఏం లైక్ నా ఐస్ అట్రాక్టివ్ అని ఏం అనిపించట్లేదు. సో తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐస్కి క్లోజ్అప్ షార్ట్స్ అంతా పెట్టి అంతా ఫుల్ ఎలివేట్ చేశారు కదా. సో అప్పుడు ఇది నేను నా ఐస్ అన్నట్టు చూసారా, క్వశ్చన్ ఏంటి అని అన్నారు, కానీ ఎంత ఆన్సర్ ఉంది బ్యాక్ ఎండ్. నా ఐస్ ఎందుకు నాకు ఫస్ట్ తెలీదు ఇలా హేజల్ ఐస్ ఉంది నాకు అని. కానీ లైట్ ఎప్పుడు పడుతుందో ఐస్ మీద ఒరిజినల్ కలర్ బయటకు వస్తుంది. అండ్ కెమెరాలో అది రికార్డ్ అయినప్పుడు యాక్చువల్లీ బాగుంది. ఓ నైస్. అమ్మాయిలు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా మీ హెయిర్ స్టైల్ గురించి. నేను చదివాను చాలా